హలో ఫ్రెండ్స్, ఈరోజు పూర్ణాలు ఎంతో సింపుల్గా త్వరగా తయారు చేసుకునే విధానంగా చూపిస్తాను. ముందుగా మనం దోసపిండి రుబ్బినప్పుడే చిక్కటి దోసపిండి పక్కన ఉంచుకోండి. ఈ దోసపిండితో పూర్ణాలు ఎంతో రుచిగా వస్తాయి. మనం ప్రత్యేకంగా పూర్ణాలు తినాలనిపించినప్పుడు దాన్ని పిండి రెడీ చేసుకునేదాకా కాకుండా ఇంట్లో ఇలా దోసపిండి ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు అయితే పచ్చిశనగపప్పు పూర్ణాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది పచ్చిశనగపప్పు. కొబ్బరితో చేసుకోవచ్చు, కొబ్బరి ఉండలు పెట్టి చేసుకోవచ్చు, కేసరితో చేసుకోవచ్చు, అలా రకరకాలుగా చేసుకోవచ్చు. ముందుగా కొంచెం ఒక 200 గ్రాముల పచ్చిశనగపప్పుని ఉడికించుకొని మెత్తగా అందులోకి అరకప్పు పచ్చి కొబ్బరిని వేసానండి మిక్సీ పట్టుకొని. ఇందులో 150 గ్రాముల బెల్లం వేసాను. అస్సలు వాటర్ వేయకూడదండి. మనం వేసిన ఈ పచ్చి కొబ్బరి బెల్లంలో వాటర్తోనే ఉడకాలి. లేదంటే పిండి జారుగా అయిపోయి పూర్ణాలు ముద్దగా ఈ పూర్ణం ముద్దగా రావడానికి టైం పడుతుంది, బాగా ఆరవలసి వస్తుంది. అందుకని అదే వాటర్తో దగ్గరుండి కలుపుకుంటూ ఉండకట్టే విధంగా మనం ఎంత కలిపినా ఆరేదాకా ఉండకట్టదు. ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరుండి అడుగు మాడకుండా చూడండి, వాటర్ ఏం వేయిపోయినా ఈ విధంగా తయారవుతుంది జారుగా. ఇప్పుడు దీన్ని ఇంకా దగ్గరగా మనం ఉడకపెట్టి ఏదైనా కొంచెం విశాలంగా ఉండే పళ్ళెంలో ఫ్యాన్ కింద ఆరబెడితే చిక్కబడుతుంది. పప్పు కదండి, ఆరేసరికి ఆటోమేటిక్గా చిక్కబడుతుంది. దీన్ని ఉండలుగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా ఈ దోశ పిండి బ్యాటర్ రెడీ చేసుకున్నాక అందులోకి మనం ఉండలు చేసుకున్నాక ఆ ఉండల్ని 1 బై 1 ఇలా నేనైతే గంటతో వేస్తున్నానండి. 1 బై 1 వేసుకుంటూ నిదానంగా సన్నని సెగ మీద కాల్చుకోండి. మరీ ఎక్కువ మంటలు మాడిపోతుంది. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టండి. కొంచెం సేపు ఆగాక సన్నని సెగ మీద పెట్టి చక్కగా మెల్లిగా కదుపుకుంటూ జాగ్రత్తగా తిరగేసుకొని రెడీ చేసుకోండి. కొంచెం ఓపిక అవసరం అండి ఈ పూర్ణాలు చేసుకోవడానికి. చాలా నిదానంగా 1 బై 1 చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా వేయంగానే కదపకూడదండి. వేయంగానే కదిపామంటే అవి విడిపోయే అవకాశం చాలా ఉంటుంది. అందుకని కొంచెం టైం అయ్యాక తిరగేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పూర్ణాలు రెడీ. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్